ఏఐ వచ్చిన తర్వాత మీకు కొంచెం వర్క్ ఈజీ అయిందండి? లేదంటే అదో పెద్ద హెడేక్ లాగా మారిందా? అంటే అది దట్స్ న్యూ టెక్నాలజీ అండి. అంటే స్టిల్ అంటే సినిమా షూటింగ్ వరకు ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ అండి. బట్ ప్రీ ప్రొడక్షన్‌లో ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్ప్‌ఫుల్ అండి. అండ్ ఇట్ ఈస్ నాకు తెలిసి ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ ఎ వెరీ ఫాస్ట్ పేస్. సో రేపు ఫ్యూచర్‌లో ఏమవుద్దో తెలియదు. అసలు షూటింగ్స్ కూడా చేస్తామో తెలియదో తెలియదు యాక్చువల్లీ. సో ఫ్యూచర్‌లో కెమెరామెన్ అవసరం లేకుండానే సినిమాలు అయిపోతుంటారా? ఆ కెమెరామనే కాదండి, ఎవరు అవసరం లేదండి. అంటే లైక్ మీరు ప్రాంప్ట్ రాయడం మీరు తెచ్చుకుంటే ఆ సినిమా తీసేయచ్చండి. అంటే మొన్న ఏదో కన్నడలో ఒక అవును, సినిమా వచ్చింది. తీశారు యాక్చువల్లీ. సో ఇది డెమోక్రటైజేషన్ అయిపోతుందండి. అంటే లైక్ ఇంతకుముందు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ కావాలి, ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా ట్రెడిషనల్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో. నాకు తెలిసి ఆఫ్టర్ ఏఐ బికమ్ స్ట్రాంగర్, సడన్లీ దిస్ హోల్ థింగ్ విల్ బ్రేక్ అవే అండి. అంటే మీకు సినిమా తీయాలనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని ఏ ఊర్లో అయినా వెళ్ళి అక్కడ తీసుకొని మీరు యూట్యూబ్ లాంటి ప్లేస్లో రిలీజ్ చేసుకుంటే అది బాగా క్వాలిటీ ఉంటే దెన్ ఇట్ విల్ బీ లైక్ మళ్ళీ ఓటీటీలో థియేటర్లో రిలీజ్ చేసుకోవచ్చండి. సో I don't know how is it going to shape up. కానీ ఏంటంటే వన్ థింగ్ ఐఎమ్ వెరీ షూర్ ఈజ్ ఇట్ విల్ బ్రేక్ అవే ద డెమోక్రటైజేషన్. అంటే ఇంతకుముందు ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలంటే ఒక ప్రాసెస్ ఛానల్లో ఇక్కడికే వెళ్ళాలి అన్నది ఉండదండి. ఇంకా సో మీకు సినిమా తీయాలని నిజంగానే ఉంటే సో మీరు ఇంట్లో కూర్చొని ఏఐలో యూజ్ చేసుకొని సినిమా తీసుకోవచ్చండి.